ఈ లోకంలో యేసు ప్రభు వారు కూడా మానవతారుడుగా, ఆయన ఈ లోక రక్షకుడుగా, శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నేను రక్షకుడును, నేను మీ కొరకు నేను పుట్టాను అని దేవుడు ఈ లోకంలోనికి మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. అలాగే మళ్ళా యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అనేక సార్లు ఆయన కనబరుచుకున్నాడు. అది రెండవసారి. మూడవసారి మళ్ళా రానై ఉన్నాడు. మూడవసారి మళ్ళా గనక ఆయన వచ్చాడు అనుకోండి, అప్పుడు మళ్ళా మనము అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. ఇక మూడోసారి ఫైనల్. అది మొదటిసారి వచ్చింది ఎందుకంటే మనల్ని విడిపించడానికి, మరణాన్ని నుంచి విడిపించడానికి. అలాగే రెండవసారి ఆయన మళ్ళా ఎందుకు వచ్చాడంటే, నేను మరణాన్ని గెలిచి లేచాను, నేను పునరుద్ధానుడే లేచాను అని శిష్యులకు కనబరుచుకున్నారు. మొదటిసారి ఆదివారం సాయంత్రమున వాళ్ళందరూ తలుపులు మూసుకుని ఉండగా వారి మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని ప్రకటించారు. మళ్ళా తోమా లేడని చెప్పేసి 8 దినములైన తర్వాత తోమా ఉన్నప్పుడు మళ్ళా వచ్చి ఆయన మళ్ళా ప్రత్యక్షపరుచుకుని మీకు సమాధానం కలుగునుగాక అని తోమాతో మాట్లాడి, తోమా అవిశ్వాసి కాకుండా విశ్వాసం అయి ఉండవయ్యా అని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో మాట్లాడారు. మళ్ళీ మూడోసారి ఇక్కడికి వచ్చారు. నిజమే, ఎందుకంటే 1 సార్లు 2 సార్లు 3వ సారి అంటే ఫైనల్. యేసు ప్రభు గనక మళ్ళా మేఘారూఢై ఆయన వేవేల దూతలతో ఆయన వచ్చేది 3వసారి. ఆ 3వసారి వచ్చాను తెలుసా? అది నీకు ఫైనల్ వార్నింగ్. ఇప్పుడు 2 వార్నింగ్లు అయిపోయినాయి మనకి. 3వ వార్నింగ్ ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తాడు ఆయన? ఈ లోకంలో ఎవరైతే సిద్ధపడ్డారో, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటూ వాళ్ళు హృదయాలు కాపాడుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంగమం కొరకు ఆయన మళ్ళా తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి 3వసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ దినమందు నువ్వు సిద్ధపడుంటేనే నువ్వు ఎత్తపడతావు తప్ప, ఆ రోజు నేను ఒప్పుకుంటానయ్యా, ఆ రోజు నేను మారు మనసు పొందుతానయ్యా, నేను తిరిగి ఇవ్వాల్సిన నేను తిరిగి ఇస్తానయ్యా, నేను ఇంకెవరితో విరోధంలో ఉన్న వాళ్ళతో సమాధాన పడతానంటే అవకాశం ఇప్పుడు ఉండదు. నిజమే. అందుకని 3వసారి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి అక్కడ ఏమంటున్నాడు మరొకసారి చదువుదాం. చూడండి, అక్కడ వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతను అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు ఏమన్నారు? నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. అంటే నా గొర్రెలు మేపు అన్నాడు. మళ్ళా 2వసారి అదే అడుగుతున్నాడు ఆయన. మళ్ళీ ఆయన ఏమన్నాడు? నా గొర్రెలు కాయి అన్నాడు. మళ్ళీ 3వసారి అడుగుతున్నాడు. అడిగినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? 3వసారి అడిగినందుకంట పేతురు వ్యసనపడి, ప్రభా నువ్వు సమస్తం ఎరిగినవాడు కదా, నేను ప్రేమించాను నీవే ఎరుగుదు కదా అని. అప్పుడు యేసు ఏమన్నారు? నా గొర్రెలు మేపము. నిజమే, ఆయన గొర్రెలు మేపము అన్నాడు. గొర్రెలు అంటే చెప్పండి ఎవరు? ఈ భూ సంబంధంలో ఉన్న గొర్రెలు అనుకున్నారా? లేదండి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు చెప్పింది, ఎందుకంటే గొర్రెలు అంటే అది మనుషులు. గొర్రెల ప్రధాన కాపరిగా యేసయ్య ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఈ లోకంలో గొర్రెల వంటి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమే. ఎందుకు ఈ 3వసారి మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. 26వ అధ్యాయము 31 నుంచి 35 దాకా ఒకసారి చూద్దాం. అక్కడ పేతురు గారు ఏం మాట్లాడారో, మరి ఎందుకు పేతురుతోనే దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నా కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 35 వరకు చదువుదాం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గొర్రెలకు వెళ్ళెదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా, యేసు అతను చూచి, చాలు ఇక్కడ ఏమన్నాడు పేతురు కలిసా? పేతురు అన్నాడు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు కూడా అభ్యంతరపడను అంటే ప్రభు ఏమన్నారు ఇక్కడ? చదువు తల్లి కిందకి. ఇంకా యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కొయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయన చూచి, నేను నీతో చావవలసి వచ్చినను, నేను నీతో కూడా చావవలసి వచ్చిన నిన్ను ఎరుగునని చెప్పనను, నిన్ను ఎరుగునని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అని. అదిగోండి, అదే ప్రకారం ఎవరన్నారండి? అంటే యథా రాజా తథా ప్రజ అంటారు చూసారా? అంటే ఆయన లీడరు, టీం లీడర్కి అంతే. ఆయన ఏదంటే మిగతా బ్యాచ్ కూడా ఇంకొక పక్కన ఉంటుంది. తానా అంటే ఇంకోళ్ళు ఏమంటాడంటే వెనకాల
ఆడ తందాన అంటాడంట. అట్లాగా కొన్నిసార్లు కొంతమంది ఎవడో ఒకడు మొదలెత్తాడు ముందు, ఆయన్ని బట్టి మీరు నెక్స్ట్ వెనకాల. పేతురు గారిని చూస్తే ఇక్కడ టీం లీడర్లా కనపడుతున్నాడు. అక్కడ ఆయన ఏమంటున్నాడు, నేను మళ్ళా చేపలు పడతాకి వెళ్ళిపోతున్నాడు. చదవండి 21వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక్కసారి 2-3 వచనాలు చదివితే మీకు కొంచెం అక్కడ అర్థమవుతుంది. అక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తరువాత యేసు తిబ్రియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలేలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టపోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు ఏమన్నారు తెలుసా? మేము కూడా నీతో పాటుగానే వస్తాము అంటున్నారు. అంటే చూడండి, పేతురు ఎప్పుడైతే నేను చేపలు పడతానన్నాడో ముందేమన్నాడు, నీతో నేను సావలసి వచ్చిన. ఎంత పెద్ద మాట చూశారు అది. అంటే నీ ప్రాణం నా ప్రాణం అడ్డం వేస్తానన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళా ఈ మాటలన్నీ నాకు తెలిసినా నాన్న, ఏదో కష్టం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, మీరు కష్టం తీరినాక మళ్ళీ ప్లేట్ మార్చేసేస్తారు, ఎంతైనా నాకు తెలుసులే ఇవన్నీ అన్నట్టుగా ప్రభు ముందేమనంటే, అబ్బాయి పేతురును అంత తొందరగా మాట్లాడవసరలా, కానీ నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు బొంగుతావు. ఎన్నిసార్లు? ఒకసారి కాదు, 3 సార్లు కూడా. అసలు 3వసారి అయితే ఒట్టెట్టుకుంటూ అసలు నాకంటే తెలవనే తెలవదని ఇంకా చెప్పించుకుంటున్నాడు కూడా. అంతగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాట్లాడాడు ముందు, నీకోసం నేను సావలసి వచ్చినా చనిపోతాను. ఇలాగ మాట్లాడిన వ్యక్తి అసలు ఆయన ఎరగనాడండి. చూసారా? నిజమే. కొన్నిసార్లు మనకి ఇలాంటివి ఇప్పుడు వస్తున్నాయంట. ఎందుకో తెలుసా? ఎవరైతే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళు చర్చికి వెళ్తున్నారని రిపోర్ట్ ఇచ్చిందనుకోండి, రిపోర్ట్ వాళ్ళకి, వాళ్ళు అంట కొన్నిసార్లు మళ్ళీ ఎంక్వైరీకి వస్తారంట, అబ్బాయి నువ్వు ప్రభుత్వ ఉద్యోగం పొందుకుంటున్నావు కదా, నువ్వు హిందువు అనేవో నువ్వు సర్టిఫికెట్లో పెట్టుకున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్తున్నావు అని మాకేం ఫోటోలు వచ్చినాయి కదా, అందుకని ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రభువుని స్వీకరించావు అనుకుంటున్నావు, కాబట్టి నీకు ఒకవేళ నేను ఈ ఉద్యోగం తీసేస్తున్నాను బ్లాక్మెయిల్ చేసి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది జనాలు? ఇక లాభం లేదు, చాలా జాగ్రత్త రావాలి. పాస్టర్ గారు బైబిల్ వేసి రమ్మంటున్నాడు. ఇప్పుడు బైబిల్ వేసుకొచ్చిన ఎవడేమో ఏం చెప్తాడు, ఫోటో తీస్తాడు, ఏసు రక్తం చేయము. ఇప్పుడు నా ఫోన్లో కూడా ఏముంది, బైబిల్ ఉంది కాబట్టి అవసరమైతే అక్కడికి వెళ్ళినాక చూద్దాం అటు చూద్దాం అన్నట్టుగా మనుషుల్లో ఒక రకాలైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక దేవునికి సంబంధించిన వాక్యాలు మన ఇంట్లో ఎక్కడ పెట్టుకోకూడదో, వాక్యంలో ఎన్ని తీసేయాలి అని మొత్తప్పుడు తీసేసేయాలి. మొత్తం ఇంట్లో యేసు ప్రభు ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేకోకుండా. అంటే చూడండి, కొన్నిసార్లు మనకు ప్రభువాను ఉద్యోగం ఇచ్చావు, నా ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు దాకంట నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే వెంబడించడం ఎప్పుడు దాకంట, అబ్బబ్బబ్బా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, లేకుండా నేనుండాలేనయ్యా, నీతో లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ సన్నిధిలో నేనున్నానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నిజమేనా? ఎప్పుడు దాకంటండి? ఊపిరాగే వరకు అంట. ఇప్పుడు అవుతాడంట, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అంటున్నావు ఎన్నిసార్లు, కొన్నిసార్లు. అందుకని కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఏం పెడతాడు? పరీక్షలు పెడతాడు. ఎందుకు? అందుకని తొందరపడి మాట్లాడకూడదు. పేతురులాగా నీ కోసం నా ప్రాణం అడ్డం వేస్తా అన్నాడు.
మిగతా వాళ్ళందరూ అలా శుభ్రంగా నోరు మూసుకున్నలా ఎంతైనా మనుషులు ఎదరా బాబు, మనం ఎక్కడో చోట మనం సామాన్యంగా అంత నిలబడలేము అని కొన్నిసార్లు ఆలోచన కలుగుకోండి. ఈ పేతురు గారికి అంత స్పీడు, అసలు నేను చావవలసి వచ్చినా చచ్చిపోతాన్నాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను మళ్ళా చేపలు పడతాకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనుషులుగా మనము కొన్నిసార్లు ఏదో మనం అనుకుంటాం, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నిజమే. అందుకనే ప్రభా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా, నేనెక్కడ పడిపోకోకుండా ఈ లోకములో లోక ఆశలో ఎక్కడ పడిపోకోకుండా ప్రభా నీ చేతితో నన్ను పట్టుకో ప్రభా అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అవునండి, రోజు ప్రభుకి ముందే చెప్పారు ఖచ్చితంగా, అబ్బాయి సామాన్యం కాదయ్యా, నా వెనకాల వచ్చేస్తున్నారు, మీరు నన్ను వెంబడించడం చాలా కష్టం అని ముందే ప్రభు శిష్యులతో ప్రత్యేకంగా చెప్పారు మాట. మత్తయి సువార్తలో చూడన్న మాట మీకు ఒకసారి చూపిస్తాను. 16వ అధ్యాయం 24వ వచనం చదివినా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. చాలు తల్లి, ముందే చెప్పారు. ఏమన్నాడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎవరైనా సరే ప్రభువును వెంబడించేటప్పుడు ఆయన ముందే చెప్పాడు, మీకేదో రాంగానే కలిసి వచ్చేస్తాయని ఎక్కడ యేసు ప్రభు చెప్పలా, మీరు రాంగానే మీ రోగాలు పోతాయని ఎక్కడ చెప్పలా, మీరు రాంగానే మీ అప్పులని తీరిపోతాయని ప్రభు ఎక్కడ చెప్పలా. నన్ను ఎవడైతే వెంబడించాలనుకుంటున్నాడో వాడు ప్రతిదినం అన్నాడు, ఒకరోజు కాదండి. అనుకుంటున్నారు ఏదో ప్రార్థన రాగానే నాకు ఇవాళ కష్టం పోయింది, వాళ్ళని సాక్ష్యం చెప్పేసి అనుకుంటున్నారు. లేదు లేదు, క్రైస్తవ జీవితం అనేది చాలా కష్టం. నిజమే, ఇది దినదినము నువ్వు సిలువు పట్టుకోవాల్సిందే. దినదినము నువ్వు ప్రభువుని వెంబడించేటప్పుడు ఎన్ని సూటుపోట్లు మాటలు వస్తాయి తెలుసా. నీతి కొరకు బ్రతికేవాడికి కొన్నిసార్లు ఎన్నో రకాలైన శోధనలు వస్తాయి. దానియేలుకి రాలేదా? షడ్రక మెషక బెద్దలు రాలేదా? అబ్రహాముకు రాలేదా? ఇస్సాకు రాలేదా? యాకోబుకు రాలేదా? క్రైస్తవ జీవితంలో నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నువ్వు ఉండాలనుకున్నప్పుడు ఎన్నో రకాల శోధనల నుంచి వెళ్తావు నువ్వు. అందుకని ప్రతి దినము కూడా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాల్సిందే. అవునండి, దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు అలాగూ శ్రమలు అనిపిస్తున్నావో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12లో వచ్చింది, నా నిమిత్తము గనక జనులు మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు ఏడవ మనలా సంతోషించండి, పరలోకమందు మీకు ఫలము. అంటే పరలోకంలో నీకు ఫలం అధికం అవ్వాలంటే ఈ లోకంలో నీకు ఎన్నో శ్రమలు వస్తాయి. అందుకని నువ్వు ప్రభువును వెంబడించేటప్పుడు ప్రతి దినము కూడా నువ్వేం చేయ తెలుసా, నీ సిలువనెత్తుకు నేను వెంబడించాల్సిందేనండి. నిజమే. అందుకనే ఆయన అర్థమైపోయింది. ప్రభువు నా వెంటనే చెప్పాడు, వెంటనే ప్రారంభంలోనే చెప్పాడు, ఆంధ్రేయకు పేతురు చెప్పాడు, అబ్బాయి మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలరుగా చేస్తాను. వెంటనే లోబడ్డారు. అంత మాత్రమే కాదు, పేతురు ఒక రోజు అంటున్నాడు, చూడండి మళ్ళీ ఇంకొక చోట ఇక్కడ మార్కు సువార్తలో 10వ అధ్యాయము 28-30 దాకా. మార్కు సువార్త 10వ అధ్యాయము 28-30 దాకా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తల్లిదండ్రులైనను పిల్లలైన భూములైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఏమన్నాడు ఇక్కడ, ఆశీర్వాదాలు తనలు అక్కడ హింసలతో పాటుగా నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా మీతోనే చెప్తున్నాను. అవునండి, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములైనా అక్కచెల్లెళ్ళైనా సరే, చూసారా, ఎవరైనా సరే పిల్లలనైనా సరే భూములనైనా విడిచిపెట్టాలి. నిజమే. దేవుని కొరకు ఇలాంటి త్యాగం చేసిన వాళ్ళు వేల కొలది ఉన్నారండి దైవజనులు. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి వచ్చేసారు వాళ్ళు. మా ఇంట్లో నీకు చిల్లు కావలేదు, నువ్వేమైపోతా పో అన్నారు, అంతే.
సాల్ సుందర్ సింగ్ గారిని కూడా అలాగే నేను ఇదివరకు వ్యతిరేకించిన నాన్న ఆయన కనబడ్డారు, ఆయన దర్శించారు, ఆ వెలుగులో నేను ఆయన చూశాను, నాతో మాట్లాడారు, నాకు ఆయన చూసిన తర్వాత నాకు అంత వెలుగు, నెమ్మది, సమాధానం పొందింది. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, నేను బ్రతికితే నేను కోసం నేను జీవిస్తానయ్య అని చెప్పాను. దయచేసి నన్ను మాత్రం ఆటంక పెట్టొద్దు, నేను యేసు ప్రభువుని సువార్త ప్రకటించుకుంటానని చెప్తే, మనము సిక్కు వంశానికి చెందిన వాళ్ళం, ఆ యేసు ప్రభువుని గురించి మీరు ప్రకటించడానికి వీల్లేదన్నారు. మేనమాంగారు కూడా, బాయ్ నీకు బంగారం ఇస్తానరా, అది ఇస్తానరా, ఇది ఇస్తాను, ఏది నువ్వు నాకు ఇచ్చినా అసలు నాకు వద్దు, నేను పెళ్ళే చేసుకోను మామయ్య, నేను నాకు వద్దు మామయ్య అంటే. అన్నదమ్ములు ఏంటి, సొంత వాళ్ళు తండ్రి ఏంటి, ఈ బయటికి వెళ్తే సువార్త ప్రకటిస్తే మన పరువేం పోద్దని చెప్పి చంపేలట కూడా విషయం కూడా పెట్టేశారండి. నిజమేనండి. కానీ ఆయన నమ్మిదే దేవుడు ఆయన్ని కాపాడేవాడు. ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడేవాడు, కొనుకడు, నిద్రపోడు. ఓ రోజు విషం పెట్టేశారు ఆయనకి. విషం పెట్టేసేసినా సరే ఆ విషం తిని పాపం అక్కడికి రోడ్డు అవతలకి వెళ్ళి పడిపోయాడు ఆయన. అక్కడి నుంచి పాపం ఎవరో హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్ అన్నాడు ఫుల్ పాయిజన్ వచ్చేసిందండి, కాసేపట్లో చచ్చిపోతాడని డాక్టర్ గారు చూసి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఒకటే నిర్ణయించుకున్నాడు, ప్రభా నేను నీ కోసం జీవిస్తానని చెప్పానయ్యా, నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నీ నామాన్ని ప్రకటన చేస్తానయ్యా, నిన్ను ఎరుగుని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా నా ప్రాంతాల్లో, నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని దేవుని కొరకు ఆయన ఒక మాట తీసుకున్నప్పుడు, దేవుడు ఆయన్ని ముట్టుకున్నప్పుడు నిజంగా ఆ టైంలో నిజంగా ఆయన లేచిపోయాడు అంతే. ఏ చచ్చిపోతాడన్న ఆయన వ్యక్తి ఆయన వెళ్ళిపోయి మౌనం ఉండనుకున్నారా, వీధిలోకి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు మైక్ పట్టుకుని. అనేక మంది కూడా వాక్యం వింటూ జనాలందరూ వింటున్నారు. అదే టైంలో డ్యూటీకి వెళ్తా డాక్టర్ గారు చూశాడంట, ఈయనెక్కడో చూసానే సేమ్ అట్టాకున్నట్టుకున్నాడే అని మన అమ్మటే ఫోన్ చేశాడంట, నర్సుకి ఫోన్ చేశాడంట, అమ్మ పలానా పొద్దున 102 పేషెంట్ ఎక్కడున్నాడమ్మా, ఎలా ఉన్నాడా లేదా అని అడిగంట. లేదయ్యా ఆయన వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. చచ్చిపోయాడా బతికాడా అంటే, బతికే ఉన్నాడయ్యా నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా అన్నారంట. డెఫినెట్గా ఇతను అయ్యి ఉంటాడని చెప్పేసి అతను కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఇచ్చాడు. ఎందుకో తెలుసా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడండి. అవునండి, దేవుని ఎప్పుడు విశ్వాసం ఉంచారో, అవునండి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనపడతాంట. ఏదైనా హానికరమని తీసుకున్నా మరణం వారికి ఎంత మాత్రం హాని చేయదు. దేవుని బిడ్డలుగా నిజంగా ఆయన అలా విశ్వసించాడు. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నా నిమిత్తము తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు కూడా హింసలతో పాటుగా 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో లోకమందు నిత్య జీవము. చూసారండి, రాబో దినములలో ఏమిస్తాడు మీకు? నిత్య జీవం ఇస్తాడు. అది ఒక రోజుతో ఉండేది కాదండి, యుగ యుగాలు ఉండే ఆ నిత్య జీవం మనం పొందుకునేటట్టుగా. నిజమే, అనేక మంది కూడా సమస్తం కూడా విడిచిపెట్టేసి దేవుని వెంబడించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదండి. దేవుని ఎప్పుడైతే వాళ్ళు వెంబడిస్తున్నారో వాళ్ళ విషయంలో దేవుడు ఒక ప్రత్యేక శ్రద్ధను కనపరుచుతాడు. అవునండి, ఆయన ఒక బిడ్డను ఎప్పుడు కూడా, నన్ను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు కూడా పైవాడు ఉంచాడు తప్ప తోకగా చేసే దేవుడు కాదండి ఆయన. మన అవిశ్వాసం వల్ల కొన్నిసార్లు సాతాను బెదరేస్తాడు. అదే గవర్నమెంట్ ద్వారా కొన్నిసార్లు ఇలాగ బెదరేస్తాడు, మీరు యేసు ప్రభు చర్చికి వెళ్ళారా మీ ఉద్యోగాలు తీసేస్తానంటూ ఉంటాడు. పోనీ దేవుడు నన్ను ఇంతకన్నా శ్రేష్టంగా నన్ను జీవిస్తాడు. అవునండి, దేవుడు ఏదైనా నరేంద్ర మోడీ గారు అంట టీ వ్యాపారమేనట ప్రారంభంలో నాన్నగారు వాళ్ళది. మరి వాళ్ళ దేశానికి ప్రధాని అయ్యాడో లేదు చెప్పండి. అలాంటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకున్న దేవుడు బతకలించే వాళ్ళ దేవుడు. రోడ్డు మీద పునుగులు బడ్డీ పెట్టుకున్న దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఆశీర్వించాలి ఒక వ్యక్తిని. కిళ్ళి కొట్టు పెట్టుకున్న వాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. నిజమే, కొన్నిసార్లు దేవుడు కృప ఉండాలి కానీ మనుషులు కాదండి. మనుషులు కొన్నిసార్లు మనుషులే. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే వాడిని ఏ విధంగానే సరే లేవనెత్తగలదండి. అవునండి, గోతులో నుండి ఏ గోతులోంచి ఐగుప్తులో గోతులో నిజంగా ఆయన బానిసగా అమ్మేసిన యోసేపుని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టండి. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమే లేదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమేనండి. నిజం అప్పుడు అర్థమైపోయింది ఆయనకి. ఎందుకంటే పూర్వము కూడా ఇదే పేతురు గారు ఇట్టాకి చేపలు పడతాకి వెళ్ళాడు. ఒకసారి
చేపలు పడతాకి వెళ్తే రాత్రంతా కూడా ఓ వల వేస్తున్నాడే ఉన్నాడు, తీస్తానే ఉన్నాడు, ఒక చేప రాట్లా. నిజమే. సామాన్యంగా హుషారు ఎప్పుడు వచ్చుద్దో తెలుసా? అసలు నువ్వు గాలం అట్ట ఇటు మెట్ట కసక్కన కొరమేళ్ళు లాగుతున్నావు అనుకో, అసలు నువ్వు రాబుద్ది అవుద్దా? అవునండి. నువ్వు ఏదన్నా కానీ ఒక పేకాట కూర్చున్న వాడు కూడా ఆడు వేసిన కొందుకు వచ్చేస్తుందన్నా అనుకోండి, ఆడు వస్తాడు ఇంటికి రాడు. లాటరీ వేసిన కొందుకు మనకే లాటరీ తగులుతుందంటే మళ్ళీ ఇంకోటి మాంతాడా? అలాగూ కొన్నిసార్లు చేపలు పట్టే కొద్దీ మనిషికి ఏముంటుంది తెలుసా? ఇంకా పడదాం అనుకుందాం. నువ్వు అట్ట ముళ్ళేసి చూద్దా, దాని ఎంక నువ్వు నీ ఎంక అది చూద్దా, అసలు కొంచెం కూడా బెండు కదులుతలేదు అనుకో, ఎట్ట అనిపిస్తుంది నీకు? వచ్చి నీ బెత్తులు తినేస్తని అసలు చేపలు పడతలేదని ఇసుకొచ్చేసి ఏం చేస్తా తెలుసా? ఈయటం లాగటం చేతులు లాక్కొత్తని చెప్పేసి అనవసరమైన ఎర్రలన్నీ కూడా కసక్కని చెరువులో పారేసి అప్పుడేం చేస్తావు నువ్వు? చుట్టుకుని వచ్చేస్తావు. అదే పని చేశాడు పేతురు గారు కూడా. అదే పని చేశాడు అక్కడ. వాళ్ళ ఇటు తీయటం వెళ్తున్నాడు. ఎందుకంటే పేతురు మించిన సీనియర్ లేడు. చేపలు పట్టడం అంత గొప్ప నేర్పరి. ఎందుకంటే దాంట్లో పుట్టినోళ్ళే, దాంట్లో పెరిగినోళ్ళే. వాళ్ళకి తెలుసు చేప ఏ టైంలో పడద్దో, దాన్ని నడకెట్ట ఉంటుందో, ఎలాగూ పట్టాలో, ఏ వైపుగా వెళితే దొరుకుతాయో ఆ టైలని తెలుసు అన్నీ. అందుకని ఆ కాలంలో రాత్రుళ్ళు వేటకెళ్ళేవాళ్ళు. నిజమేనండి. కొన్నిసార్లు కొంతమందిని పీతలు పట్టేవాళ్ళు చూస్తాం మా బందర్ ఏరియాలో. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యరాత్రులు ఒక టైర్ పెట్టుకుంటారు, నెత్తి మీద ఒక లైట్ పెట్టుకుంటారు. వాళ్ళు ఈ భూగనువంలో ఇల్లే లైట్ ఇలా కూడా వాళ్ళు తెల్ల ఎల్ఈడి లైట్ పెట్టుకుంటారు. ఆ యొక్క టైర్కి ఏం చేస్తారంటే చుట్టూత ఏదో చేపలు లాంటి మన బెత్తులు ఉంటాయి చూసారా, అలాంటివన్నీ పెట్టుకుని వల్లాగా వేసుకెళ్ళిపోతారు. వీళ్ళు నీళ్ళల్లో అట్ట మునుగుతా అలాగా టైర్ ఇచ్చుకున్నట్ట వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా వంతుని మీద అలా చూస్తూ వెళ్తుంటే అన్నీ మొత్తం లైట్లు లాగా ఉంటాయి. ఏంటరా చెరువా లేకపోతే ఇదేమన్నా లైట్లు ఎట్టు వెలుగుతాయి అనుకుంటారు. వాళ్ళు 1 గంట 2 టైముల్లో వాళ్ళు టైర్లు వేసుకుని ఆ నీళ్ళల్లో అట్టా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చేపలు తింటాక ఆ టైంలో ఆ పీతలు వచ్చి ఏం చేస్తాయి? ఆ వలలో పడతాయి. ఎప్పుడైతే ఆ వలలో పడి దాంట్లో నుంచి మళ్ళీ బయటికి పోయి వెళ్ళలేవు. అంటే వాళ్ళకి తెలుసు పీతను ఎట్ట పట్టాలో తెలుసు, వాళ్ళకి ఏ చేపని ఎట్ట పట్టాలో బాగా తెలుసు. చూడండి, అలాగే దానిలో ఉన్న వాడికి దాని అనుభవం బాగా అర్థమైపోద్ది. ఏ చేపలు ఏ టైంలో పడతాయి తెలుసు. అందుకని పేతురు గారు చేపలు పడతాకి వెళ్ళాడు. మొత్తానికి ఒక్క చేప కూడా పడలా. ఇక బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక నత్త పెంకులు పీక్కుంటా గడ్డి తీసుకుంటా దులుపుకుంటా ఉన్నాడు. అలాంటి టైంలో యేసు ప్రభువారు మళ్ళీ అక్కడికి వచ్చారు. వచ్చి మొత్తానికి పేతురు గారి యొక్క ధోని అడిగాడు. ఆ ధోనిలో కూర్చుని కాసేపు దేవుని వాక్యం వాళ్ళకి ప్రకటించారు. ఏదైనా దేశైక మంచి మనసు ఏంటంటే ఆయనకి ఏదైనా కొంచెం సహాయం చేస్తే ఆయన మళ్ళీ రుణం ఉంచుకోడు. ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలి, నా బిడ్డలకు ఏదో ఒకటి చెయ్యాలని మనసు. వాక్యం ప్రకటించడానికి ధోని ఇచ్చాడు కదా అని చెప్పేసి, పేతురు నీ మొహం చూస్తే నాకు అర్థమైపోతుంది, నువ్వు ఒకసారి రా, చేపలు పడదాం రా అన్నాడు. మొత్తానికి సరే, మొత్తానికి పేతురు గారిని తీసుకెళ్ళి చేపలు పడదామని వెళ్తే ఈయన బొరగొగుతున్నాడు. నా ఇల్లు వాడా రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ అయ్యా ఒక్క చేప కూడా పడలేదండి. అరే చేపలు ఏమైపోయినాయి? కనీసం ఒక బెత్తన్న పడాలి కదా, ఏమీ పడలేదు కదా. నిజమే, కొన్నిసార్లు వేటకెళ్ళేటప్పుడు కూడా మనుషులు అనుకుంటారు, నువ్వు నోరు మూసి కూర్చోవే, రేపు వలేసుకు వెళ్తున్నాను, డోకరా కట్టేద్దాం ఎంతసేపు. అలా ఆవిడ చెప్పేసి ఉంటాడు, ఏమండి నేను తిట్లు తినలేదు వస్తున్నానండి, మా వాళ్ళు అసలు గ్రూపులో నన్ను ఊరుకోవట్లేదు, నన్ను ఎండ కడుతున్నారు, 5వ తారీఖు వచ్చిందంటే కట్టపోతే నాకు గుండె దడదల్లాడిపోతుంది, నువ్వు ఊరుకోవే, నీకేం తెలుసు, నేను వెళ్తున్నాగా అన్నాడు. ఈలో పిల్లవాడు అన్నాడు, నాన్న నన్ను బయట నుంచో పెడుతున్నారు నాన్న, నాకు ఫీజు కట్టలేదు నాన్న. రై ఇవన్నీ ఏం లేదు, ఓ 10 పండుగప్పలు పండియా మన తలరాత మారిపోద్దాం అంటే పిల్లవాడు అడుగుతూ పాపం ఫీజు కోసం అడుగుతుంటే ఆడితో చెప్పాడు, అరే నువ్వు టెన్షన్ పడబాక, నీ ఫీజు మొత్తం సంవత్సరం కట్టేతో చూసుకున్నాడు. ఆడు పాపం ఎట్టున్నాడు, మా నాన్న వాళ్ళు వస్తాడు నా ఫీజు అంతా కట్టేసేస్తాడని ఆడు పాపం ఎదురు చూస్తున్నాడు. ఇక ఆవిడికి ఎంత ధైర్యమో తెలుసా, అలానే అంత కాన్ఫిడెన్స్. మా ఆయన సూపర్, అసలు వెళ్ళి వచ్చాడంటే ఉట్టికి రాడు, గట్టిగానే పట్టుకొస్తాడని మొత్తానికి ఆమె కూడా ఎదురు చూస్తుంది. ఇక సరే, మొత్తానికి వాళ్ళమ్మ అయ్యా మందులకు డబ్బులు లేవురని వాళ్ళమ్మ చెప్పింది. మళ్ళీ ముసలమ్మకి ఏం చేయాలి? ఇప్పుడు ముసలమ్మకి మొత్తం మందులు, ఊరుకోవే నువ్వు పద్దాకట బాధపడబాక, నేనున్నా నీకెందుకు, నీకు నెలకల్లా ఏం చెప్తాను మందులు మొత్తం కొనుక్కొచ్చేత అని చెప్పేసి మొత్తానికి అమ్మకు కూడా చెప్పాడు. ఇక నాన్న మొద కథ మామూలే, ఎరా నా సంగతి ఏంటరా అన్నాడు. నాన్న నువ్వు టెన్షన్ పడబాక, నీకు ఏ కావాలో నాకు తెలుసు, నేను నీకు అన్నీ కూడా
అంటే పిల్లలు చెప్పాల్సిన పిల్లలు చెప్పాడు, అమ్మ చెప్పాల్సిన అమ్మ చెప్పాడు, అందరికీ భార్య చెప్పాల్సింది. ఇప్పుడు ఈయన ఏ చేపలు కూడా పడితేనే కదా అమ్మితేనే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఈయనకి ఎట్లా ఉంటుంది? అలా ఆవిడ దేనికోసం చూస్తుంది? ఇవాళ గ్యారెంటీగా డాక్టర్ కట్టేస్తాను. ఎవరికి చెప్పింది మాట? మొత్తం గ్రూపు చెప్పేసింది. ఇక ఆ గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారు? గ్యారెంటీగా కట్టేస్తుంది. మన మాత్తమ్మక్క అయ్యండి మాటలా, వేదురు గారు మావులోడు కాదు, ఇవాళ గ్యారెంటీగా ఇవాళ కట్టేస్తుందని ఆమె పాపం హుషారుగా పాపం ఇక ఇంట్లో గబగబా మసాలా బిర్యానీ అన్నీ రెడీ చేసేస్తున్నామా, ఉల్లిపందు కూడా కోసి రెడీగా పెడితే ఇప్పుడు ఒక్క చేప కూడా లేదనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇదంతా యేసుకి తెలుసు. చూడండి ఒక్కసారి లూకా సువార్తలోకి వెళదాం. 5వ అధ్యాయం 8 నుంచి చూడండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామనడం వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చూసారా? అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఏమన్నారంటే, అక్కడ చెప్తే నువ్వు చేపలు వేసినాక వెంటనే ఎన్ని చేపలు పడిన ఏంటంటే అక్కడ నిజంగా విస్తారమైన చేపలు ఎప్పుడు పట్టినాయో వారి వలలంట ఎలాగుంటాయంట, పిగిలిపోయేంత చేపలు. నిజంగా అప్పుడు వేరే వాళ్ళందరూ కూడా చెప్పి సంజ్ఞలు చేసి వాళ్ళందరూ వచ్చి ఆ మొత్తం ఆ చేపలన్నీ పడితే వీళ్ళ ధోని కాదు కదా, పక్కన వాళ్ళ ధోని కూడా మునిగిపోయినంత అన్ని చేపలు పడినాయి అంట. మొత్తానికి మనమైతే ఎమ్మటే మార్కెట్కి అడిగేసేవాళ్ళం. ఎమ్మటే బందర్ మార్కెట్ ఎంత ఉందమ్మా, విజయవాడ మార్కెట్ ఎంత ఉందని చెప్పేసి మన ఫోన్లో చేసి మంచి భారీ పెద్ద సైజులు పడినాయి నిజంగా అని చెప్పేసి మనం లెక్కలేసేస్తాం. ముందు మనం అసలు చేపను చూస్తామే మన ఫోన్ వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్తే మార్కెట్కి. అవసరమైతే అది నిల ఉండటానికి ఇంకో చోట కలకట్టా పంపించేద్దామా, లారీని పంపించేయని చెప్పేసి బేరాలు మాట్లాడతాం. పేతురు గారు అట్ట చూడలేదండి. పేతురు గారు అలా ఆలోచించలేదండి. పేతురు గారు ఆలోచన ఎట్లా ఉంది తెలుసా? ఆయన వెంటనే చేపల వైపు కూడా చూసిన వెంటనే ఆయనకు అర్థమైంది, ప్రభువా నిజంగా నా పరిస్థితిని చూసావా, నా జీవితంలో నిజంగా ఈరోజు నేను మాట ఇచ్చొచ్చా, మా ఆవిడకి వాళ్ళు డాక్టర్ కట్టేస్తానండి, మా పిల్లోడికి ఫీజు ఇవాళ కట్టేస్తాను, మా అమ్మకి మందులు తెచ్చేస్తాను, మా నాన్నకి నేను ఇవాళ ఇచ్చేస్తాను, నువ్వు కంగారు పడబాక అని చెప్పాను. కానీ నా వేదనతో నేను కుంగిపోతున్నప్పుడు నిజంగా ప్రభా నన్ను చూసావా? నిజమేనండి. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా, నీవు నన్ను చూచావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించెదను, పూర్ణ బలముతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధించెదను, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన అధికముగా ఆరాధన
స్థితిని చూసే దేవుడైనా, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడైనా. కొన్నిసార్లు నీ పరిస్థితిని బట్టి నువ్వు కుంగిపోవచ్చు. అయ్యో ఏమైపోతుందో మన పరిస్థితి అనుకోవచ్చేమో, కానీ నిజమేనండి, నువ్వు నమ్మదగిన సహాయకుడని. మనం నమ్మదగిన వారమైనను ఆయన ఎవరైతే నమ్మదగిన సహాయకుడైనా. ఆపత్కాలను నువ్వు మొర్రపెట్టినప్పుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడైనా. నిజమే. ఎన్నోసార్లు కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం, ప్రభా నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను అనుకుంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా మనం చేయలేమండి. కొన్నిసార్లు ప్రార్థనకి టయానికి రావటాకే మనకు చాలా కష్టమైపోద్ది. అయినా దేవుడు ప్రేమస్వరూపేనండి. దేవుడు నిన్ను ప్రతి పరిస్థితుల్లో కూడా మనం నిజంగా ఆయన ప్రేమిస్తూనే ఉండే దేవుడు అండి. ఆయన మంచివారిని ప్రేమిస్తున్నాడు, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. ఆయన ఆరాధించిన వారిని ప్రేమిస్తున్నాడు, ఆరాధించకపోయినా అందరిని ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు ఆయన నీ మీద కోపం ఉంటే దేవుడు కాదండి. ఆయన కనుక ఒకవేళ కోపగించుకుంటే ఒక నిమిషంలో మనం ఈ లోకంలో ఎవరో కూడా బ్రతకలేవు. 5 నిమిషాలు ఆక్సిజన్ కొంచెం ఆగు అన్నాడు అనుకో, మన లేపుకెళ్తా కూడా ఎవడు ఉన్నాడు అక్కడ. అణుబాంబు ఎవడ కూడా ఏ అవసరంలా. 5 నిమిషాలు ఆక్సిజన్ కొంచెం ఆపేసేస్తే ఇక భూమి మీద కూడా ఎవడు ఉండడు. అయినా దేవుడు ఆయన ఎంత ప్రేమను మన ఏళ్ళు వ్యక్తపరుస్తున్నాడు చూసారు. అవునండి, ఆయన ఎన్నడూ వెంటనే అయా ఆయన పాదం దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్మునయ్యా. ఆయనకు అర్థమైంది ఏంటి తెలుసా? నాలాంటి వాడిని కూడా నువ్వు ప్రేమించావా ప్రభా? నా స్థితిని నువ్వు చూసావా ప్రభా? నేను ఏం చేపలు పట్టలేదు, ఇవాళ ఏంటో అసలుగా మా ఆవిడకి ఏం మొహం పెట్టుకొని చెప్పాలి? మా పిల్లోడు అడుగుతాడు, ఇవాళ ఆడు ఫీజు కట్టలేదు, ఇవాళ ఆడు బయట నుంచో పెడతారంటే ఆడికి నేను అంత గ్యారంటీ చెప్పాను, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఇవాళ నేను చాలా వేదనతో ఉన్నాను ప్రభా. నిజంగా ప్రభా నన్ను చూసావా నువ్వు అని వెంటనే వెళ్ళిపోయి తెలుసా, నేను పాపాత్ముడయ్యా, నేను యోగ్యుడిని కాదయ్యా, నిజమే అయ్యా, నా కోసం నువ్వు వచ్చావని ఎంత ఏడ్చాడు తెలుసా. అవునండి, నిజంగా అదే పేతురు మళ్ళా చేపలు పెడతాకి వెళ్ళాడు. మళ్ళా చేపలు పెడతాకి వెళ్ళాడు. ఈ నిలింది కాక మళ్ళా నేను చేపలు పెడతాకి వెళ్ళిపోతున్నానంటే మేము వచ్చేద్దామని ఈ బ్యాచ్ కూడా బయలుదేరారు. మరి మళ్ళీ చేపలేని బండియా? ఎందుకంటే ఆయన సెలవు లేకుండా ఏమీ జరగదు. ఈ లోకంలో కొన్నిసార్లు అనుకోవచ్చు, నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్నో అనుకోవచ్చు. నేను అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, ఆ వ్యాపారం పెడతా, ఈ వ్యాపారం పెడతా, అబ్బో 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 ఎన్ని గీసుకుంటావు నీ స్కెచ్లు. ఆయన ఆలోచన లేకుండా, ఆయన కృప లేకుండా నువ్వేమీ మాత్రం ముందుకి వెళ్ళలేవు. నిజమేనండి, నీ ఎన్నో అనుకోవచ్చు. నువ్వు అనుకున్నట్లుగా దాన్ని ప్రారంభించి నువ్వు ముగించలేకపోవచ్చు కూడా. ఏదైనా సరే దాన్ని ముగింపు కలగాలంటే అది దేవుని కృప ఉండాల్సిందే. ఎన్నో అనుకుంటావు. ఈ రోజున చూస్తే చాలా వ్యాపారాలు కూడా అలాగే ప్రారంభించారు. చాలామంది కూడా కొంతకాలం పాపం ఓపిక పట్టి 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 ఇంకా ఏదో బేరం వస్తుందిలే, ఏదో పిచ్చోడు కూడా ఒక రోజు ఉంటుంది అన్నట్టుగా ఆలోచించి చూస్తూ ఉంటారు. కానీ ఎంతో కాలం చూసినా మార్కెట్లో కొన్నిసార్లు కొన్ని వ్యాపారాలు క్లిక్ అవ్వకపోతే వాళ్ళ అప్పులు బాలైపోయి కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి రాకోకుండా కొంతమంది ఇక చాలా కునిగిపోతూ ఉంటారు. అవునండి, ఈ దినమందు నువ్వు ఏ వేదనతో ఉన్నావా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. ఎందుకంటే నీతో మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు అండి ఆయన. అవునండి, ప్రభువు చెప్పారు పేతురుతో, అబ్బాయి నేను నిన్ను మనుషులు బట్టి జాలరగా నేను చేస్తానయ్యా అన్నాడు. మరి మనోడు ఆ విశ్వాసం ఎక్కడుంది? మనోడు విశ్వాసం ఎక్కడుంది? ఆ రోజు వచ్చాం కాళ్ళ మీద పడిపోయాడు, అయ్యా నువ్వు నిజంగా నన్ను చూసావయ్యా, నా పరిస్థితి నువ్వు చూసావయ్యా అని ఆ రోజునేమో కాళ్ళు పట్టేసుకుని అయ్యా నేను పాపాత్ముడు అన్నాడు. మళ్ళీ యేసు ప్రభువు లేనప్పుడేమో ఏమనుకున్నాడు, ఎంతైనా మనం బతకాలి కదండి అన్నట్లుగా తన ఆలోచన వైపే చూశాడు తప్ప దేవుని మీద ఆధారపడదు. ఎందుకన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు.
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నువ్వు నమ్మికుంచనండి. పేతురు తెలవంది ఏముందో చెప్పండి. అసలుకి యాయీరు కుమార్తె ఒకరోజు చచ్చిపోయినప్పుడు మిగతా శిష్యులు తీసుకెళ్ళాడా? పేతురు గారు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు తప్ప ఇంకా బయట వాళ్ళు రానివ్వలేదు ఆ శిష్యులు కూడా. ఆ ముగ్గురినే లోపల తీసుకెళ్ళాడు. తల్లిదండ్రులు తీసుకునే లోపలికి వెళ్ళాడు అంతే. ఆల్రెడీ చచ్చిపోయింది, ఇక చనిపోయింది ఆ అమ్మాయి. కానీ నిజంగా ప్రభు ఆయన ఎంత విశ్వాసంతో వెళ్ళేది తెలుసా? ఈ కుమార్తె నిద్రిస్తూ సావలేదంట. చూడండి, వాళ్ళు అక్కడ చాలామంది వైద్యులు ఉండొచ్చు, ఆయన గొప్ప ధనవంతుడే కదా యాయీరు కూడా. మరి అలాంటి వ్యక్తి దగ్గర చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, మెడికల్గా సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. నిజమే, చనిపోయిన ఆమె. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అక్కడ విశ్వాసంతో మాట్లాడుతాడు. వెళ్ళాడంతే, చిన్నదానా లే తల్లి తాకుమే అన్నాడంతే. వెంటనే చచ్చిపోయింది, లేచి కూర్చుంది. నిజంగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. నిజమేనండి, ఆయన మాటలో శక్తి ఉందండి. ఆయన అవునండి, ఆయన మాటలు ఏముంది? శక్తి ఉందండి ఆయనలో. ఆయన మాటలు జీవం ఉందండి ఆయన. అందుకని పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అన్నాడు దేవుడు వాక్యం. నువ్వు నమ్మితే దేవుని యొక్క కార్యం చూస్తావు. ఇక అంతే, మా జీవితం అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది నువ్వు అనుకోవచ్చేమో, కానీ దేవుడు చనిపోలేదు. నీ దేవుడు సజీవుడని దేవుడు. నీవు నమ్మదగిన దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు కుంగిపోవసరం లేదు. నాకు జీవితం అయిపోయిందని కొన్నిసార్లు చనిపోతారు, లోకస్తులు చనిపోతారు, నువ్వు చనిపోవసరలా. లోకస్తులు భయపడిపోయి వాళ్ళు పాపం ఏదో నుయ్యో గుయ్యో చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నమ్మదగిన దేవుడిని వెంబడిస్తున్నప్పుడు నువ్వెప్పుడు కూడా నువ్వు పిరికి వాళ్ళకి వెళ్ళిపోవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏ క్షణములైనా సరే. మెడికల్ షాపుల ముందు ఉంటుంది 24/7 అన్నట్టు. వాళ్ళన్న ఒక పూట అన్నం తింటున్నాను, కాసేపు అన్న కూర్చో అంటాడేమో. ఏసై మాత్రం కూర్చో రుక్కోపోయి అనడా నిన్ను ఎప్పుడు కూడా. నిన్నెప్పుడు ఆగయ్యా కాసేపు రేపు చూసుకుందాం అంటాడు అనుకున్నావా? నిన్ను అనొచ్చు కొన్నిసార్లు, అన్న 1000 రూపాయలు కావాలంటే రేపు రా అంటాడు జనాలు ఎవడైనా. కానీ ఏసై అలా అనేవాడు కాదండి ఆయన. అడుగుడే మీకు ఇవ్వబడని చెప్పింది దేవుడు ఆయన. నీకు ఏ సమస్య వచ్చినా, నీ ఏ పరిస్థితి వచ్చినా నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఆయన. తల్లిదండ్రులు కూడా ఒకవేళ నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చాం, నీ భార్య కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చాం, నీ బంధువులు కూడా నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చాము, కానీ నీ హృదయాంతరంగంలో నీ మూలుగు కూడా వినే దేవుడు ఆయన. అవునండి, ఎలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం తెలుసా? నిజంగా చాలామంది కూడా కొన్నిసార్లు కొన్ని సిట్యువేషన్లో చనిపోవాలనుకున్నప్పుడు కూడా చాలామంది కూడా ఎందుకు ఇక నా జీవితం అనవసరం, రైలు పట్టాల మీద చచ్చిపోదాం అనుకున్నాం, లేదంటే ఉరేసు చచ్చిపోదాం, పాయిజన్ దాని చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు చాలామందిని కూడా దేవుడు దర్శించాడండి. చాలామందిని కూడా దేవుడు దర్శించి వాళ్ళ స్థితిని మార్చింది దేవుడు అండి ఆయన. నేను మళ్ళా చేపలు పట్టిపోతానని మళ్ళీ వెళ్తూ ఉంటాను, వీళ్ళు కూడా మళ్ళీ వెనకాల బయలుదేరితే అట్లా. కొన్నిసార్లు మన విశ్వాసం ఇప్పుడు కూడా సన్నగిలకూడదండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అండి ఆయన. అవునండి, మన దేవుడు ఉన్నాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అందుకని వాళ్ళు తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఎదిగిన తర్వాత పేతురు మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదండి. ఆ మేడగా అది అనుభవం చేసింది తెలుసు వాళ్ళని, మళ్ళా వెనక్కి తిరిగి చూడాల. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వు ఆ అనుభవంలోకి ఎదగాల. శరీర మెట్టులో నుంచి మనం ఆత్మీయ మెట్టులోకి ఎదగాల. మనం మామూలుగా అయితే ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటాం, కానీ నువ్వు ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థన అనుభవంలోకి వెళతావో, దేవుని సన్నిధిలో నిత్యమో దానియేలు వలె ప్రార్థనలు గడుపుతావో, మర్మములు కూడా తెలపగలిగిన శక్తి కలిగిన దేవుడు మనది యేసయ్యండి ఆయన. అవునండి, నువ్వు ఎప్పుడైతే దేవుని ఘనంగా ఎంచుతావో, దేవుని సన్నిధిని అంతగా ప్రేమిస్తావో, ఈ లోకంలో ఎంతోమంది శకును గంటలు చెప్పలేనప్పుడు, భూత వైద్యులు చెప్పలేనప్పుడు, మాంత్రికులు చెప్పలేనప్పుడు, నెబుకద్నెజరు అసలుకి మెంటలెక్కిపోయింది. ఎందుకు నా దేశంలో జ్ఞానులు ఎలందరూ చంపేయండి అనే ఆర్డర్ కూడా వేసాడు. అవునండి, అలాంటి సమయంలో దానియేలు లేచి ప్రార్థన చేశాడు. దానియేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు రాజుగారికి ఏ దర్శనం వచ్చిందో, ఏ భావం అన్నీ కూడా దేవుడు విపులంగా చెప్పినప్పుడు, వెళ్ళి ధైర్యంగా చెప్పగలిగినప్పుడు, నిజంగా నీలాంటి వాడు ఎవడయ్యా? నిజంగా దేవునికి మహిమ కలిగిందని ఆయన. షడ్రక మేషక అబేద్నెగోలు ఆరాధించిన దేవుడు వాళ్ళని కాపాడినప్పుడు అర్థమైపోయిందండి, వీరిలాగా కాపాడగలిగిన దేవుడు ఎక్కడున్నాడయ్యా? ఆయా రాష్ట్రాల్లో, ఆయా జాతుల్లో, దేశం అంతట్లో కూడా నేను ఒక చట్టాన్ని నేను రూపిస్తున్నాను. వీరు ఆరాధించే దేవుడు తప్ప ఈ లోకంలో ఎక్కడ వేరొక దేవుడు లేడు, చట్టం రాయిచేయమన్నాడు అంతే.
దేవునికి మహిమ కలిగిందండి అలాంటి వాళ్ళ వల్ల. మరి నీ వల్ల నా వల్ల దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? దేవుని నామానికి అవమానం కలుగుతుందా? మనం ఆరాధించే దేవుడు సజీవుడని చూపించగలుగుతున్నామా? దేవుని మనం ఎక్కడైనా మనం కించపరిచేటట్టుకుంటున్నామా? మనం అలా ఉండటానికి కాదండి. నిజమే, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడండి ఆయన. అయ్యో నా పిల్లలు చేపలు పడతాకి వెళ్ళిపోయారే, నన్ను వెంబడిస్తానని చెప్పారు కదా, మళ్ళా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను ఎలా బతుకుతాం మనం? నిజమేనండి. కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా అలాంటి అవిశ్వాసాలు మనం వెళ్ళవసరం లేదండి. నేను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని ఎప్పుడు నువ్వు మర్చిపోద్దండి. అక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ 21వ అధ్యాయము 4 నుంచి 6 దాకా చదివినాను ఒకసారి. యోహాను సువార్త. సూర్యోదయం మొగుచుండగా యేసు ధరణి నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, ఉన్నదా అంటే వాళ్ళ సంగతి తెలవదండి దీనికి. వాళ్ళు పొద్దు నుంచి చేపలు వేస్తున్నప్పుడు చేపలకు ఆజ్ఞాపించేశాడు, ఏయ్ జాగ్రత్త, కొరమేళ్ళు మీరు ఎక్కడ అక్కడ ఉండి ఆగిపోండి, బొచ్చులు ఆగిపోండి, బెద్దులతో సహా మీరు ఆర్డర్ చేసాడు. ఇంకేమంటే అట్టగాయి ఇంకా నోరు మూసుకుని ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ముందే వెళ్ళిపోయినాయి. ఇక పేతురు గారు ఈ మొత్తానికి యోహాను యాకోబు వేసిందే తెగేస్తున్నారు, కానీ ఒక్కడు కూడా పడలా, మెంటలెక్కిపోయింది వాళ్ళకి. వీళ్ళంక చూస్తా ఉన్నాడు. ఎందుకు? ఏంటి చూద్దాం, వేయండి. ఆయన అట్టా చూస్తాను, నీ ఎంగ చూస్తా ఉంటాడు. మొదలెట్టేవుగా, కానీ నేను లేకుండా నువ్వేం చేద్దాం అనుకున్నా, నువ్వేది చెయ్యాలన్నా ఆయన కృప ఉండాలి. నువ్వు సక్సెస్ ఎక్కడ అవ్వాలన్నా ఆయన కృప ఉండాలి నీకు. ఆయన కృప లేకపోతే నువ్వు క్షణం బ్రతకలేమండి. నిజమేనండి, ఆయన కృప నీకు ఉండాలా. చాలామంది కూడా అంతే. కాఫీ డేస్ స్థాపించిన ఒక ఆయన కూడా అలా ఉన్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఆయన కూడా వేల కోట్లు అప్పుల పాలైపోయాడండి. ఇక నేను తీర్చలేను అనుకున్నా, డిసైడ్ అయిపోయాడు, ఇక చచ్చిపోయాడు. కానీ దేవుని కృపను బట్టి ఏంటో తెలుసా, అలా ఆవిడ చచ్చిపోవాలా, మా ఆయన చెయ్యలేనిది ఏదో నేను చేసి చూపిస్తానని పట్టుదలతో ఉంటే నిజంగా అమ్మ దాని వ్యాపారం కొనసాగించి మళ్ళీ అప్పుల్లో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెలుసా, లాభంలోకి వెళ్ళిపోయినాడు. కొన్నిసార్లు మనం ఊహించమండి. నువ్వు వేదనతో కొన్నిసార్లు నువ్వు కుంగిపోతారు కొంతమంది, ఇక నా జీవితం ఇంతే అనుకుంటారు. లేదు, నువ్వెప్పుడు కూడా ఆధారపడవసరం లేదండి. నీ పరిస్థితి మార్చగలిగిన దేవుడు అయినా, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు అయినా, ఆయన మాటలో శక్తి ఉందండి. ఏముందంట ఆయన మాటలో? అవునండి, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. చాలా సందర్భాల్లో ఈ పేతురు, యోహాను, యాకోబును వీళ్ళను కొంచెం ప్రేమించి వీళ్ళ ముగ్గురు ఎక్కువ తీసుకెళ్ళాడు ఆయన. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు కూడా వీళ్ళ ముగ్గురుతోనే ఉన్నాడండి ఆయన. ఆయన వీళ్ళతో కొంచెం దగ్గరగా ఉండేవాడు. నిజమే, ఆ రూపాంతర కొండ అనుభవం అప్పుడు కూడా మీకు తెలుసు. ప్రభు నిజంగా ఆ ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ యొక్క సందర్భాన్ని బట్టి అక్కడ ఆ రూపాంతర అనుభవం పొందుకుని ఒక్క మాట మీరు రిఫరెన్స్ కూడా చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు తప్పకపోతే చదువున్నాను ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదివాను.
6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. చూసారండి, వాళ్ళ ఎదుట వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతర అనుభవం పొందాడండి ఆయన. ఆ రూపాంతర అనుభవం వీడి కళ్ళారా చూస్తున్నప్పుడు ఆయన ముఖం సూర్యుని వల్ల ఎలా ఉందంట, ప్రకాశిస్తుందంట. ఆయన వస్త్రం ఎలా ఉందంట, వెలుగు వల్ల తెల్లగొండ. అక్కడ ఒక ఇదిగో మోషేయు ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడటం వీళ్ళు కళ్ళారా చూసి వీళ్ళకి అర్థమైంది, అయ్యా మనం ఇక్కడ ఉండటమే మంచిది. నీకు ఇష్టమైతే నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు. ఇంకా నయ్యం, నాకొకటి, పేతురు గారు నాకొకటి, యోహాను గారు నాకొకటి, యాకోబు గారు నాకొకటి, మా ఫ్యామిలీలు కూడా తెచ్చేసుకుందాం అయ్యా అన్నారు. నిజమే. వాళ్ళ ఆశ ఏంటి తెలుసా? ఆ రూపాంతర అనుభవం వాళ్ళు కళ్ళారా చూశారండి. ఇప్పుడో మోషే కాలం గురించి మేము విన్నామే, ఆ మోషే గురించి మా పితరులు చెప్పిన ఆ గ్రంథాలు మేము చదివేమే. ఆ మోషే మాకు ఎలాగ ప్రత్యక్షం అవటం ఎలా చూశారు కళ్ళారా. ఏలియా నిజంగా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, ఎన్ని అద్భుతాలు చేశాడు. చిన్న ప్రార్థన చేసి ఆకాశం అగ్ని వచ్చి దహించేసింది. అలాంటి గొప్ప ఏలియాని నిజంగా మా కళ్ళారా మేము చూసి ఇక మా ఇంటికి వెళ్ళబుద్దిగా అట్లా మనం ఇక్కడ ఉండడం మంచిదయ్యా. యేసయ్యా నీకు ఒక పర్ణశాల, మోషే గారికి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదామయ్యా అంటున్నా. చూడండి, వాళ్ళ ఆశ ఏంటి తెలుసా? ఆ రూపాంతర అనుభవం వాళ్ళ జీవితంలో నిజంగా ఎక్కడ యేసయ్యతోనే ఉండిపోవాలని మనసు ఇచ్చేసిన వాళ్ళకి. ఆ అనుభవం వాళ్ళని ఏం చేసిందంటే ఒక నిజంగా వాళ్ళ ఉత్సాహాన్ని తీసుకొచ్చిందండి. ఎన్నడూ కూడా చూడని, ఎవరికి కూడా కనపడని, ఇంకా మధ్యలో తక్కిన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కనపడని అనుభవాన్ని వీళ్ళు చూసినప్పుడు వీళ్ళ హృదయాలు ఎంత సంతోషించినాయి తెలుసా? అయ్యా నిజమే, మాలో ఏం ఎగ్గుతుందయ్యా, నిజంగా మాకు పేతురు గారు నిజంగా ఆశ్చర్యపోతున్నాడు అక్కడికి వెళ్ళాక. ఏలియాను చూసే భాగ్యం మాకు ఇచ్చేవయ్యా. నిజమే, ఆయన ఆఖరిలో అలాగ మేఘంతో కొనిపోబడిన మేఘం వెళ్ళిపోయాడు ఆయన. నిజమేనండి, మోషే గొప్ప సమాధి ఇప్పుడు లేదు, ఆయన అలాగే వెళ్ళేవాడు. చూడండి, ఆయన సమాధి కూడా లేదు, కానీ ఆయన చూసేడు. ఇలాంటి నిజంగా అనుభవాలు చూసినప్పుడు వాళ్ళ జీవితంలో ఎంత ఆశ్చర్యమో తెలుసా? అలాంటి ఆశ్చర్యకారాలు వాళ్ళ కళ్ళారా చూసి కూడా మళ్ళా పేతురు ఏమన్నాడు తెలుసా? నేను మళ్ళా చేపలో పడతాను. ఎన్ని కార్యాలు నీ జీవితంలో చూసావో, ఎన్ని అనుభవాలు నువ్వు పొందుకున్నావో, మళ్ళా నువ్వు లోకంలోకి ఎలా వెళ్ళగలుగుతున్నావు? నిన్ను బతికించలేడా? ఆ ఓటు 2000 నువ్వు తీసుకోలేకపోతే నిన్ను బతికించలేడా? ఆ తప్పుడు ఏజ్ రాసేసి నువ్వేదో పథకం కింద డబ్బులు తీసేసుకుంటే ఎన్నాళ్ళు దాంతో డాబాలు కట్టుకుని బతుకుతావు మనం? ఆ టయానికి నేను శోధిస్తుంది. అయితే అయిందిలే, 2 ఏళ్ళు ఎక్కువ తక్కువ వేసేయండి, ఊరిని ఎందుకు పోవాలి, ఆయన ఊరిని నొక్కేస్తున్నాడు ఇక్కడ. బాగానే ఉంటుంది, నొక్కినాక నువ్వు డ్రా చేసినాక మొదలవుద్ది అసలుకైన సెసలైంది. నీ గుండె పిండబడతా ఉంటుంది వచ్చినాక. అయ్యో ప్రభువా, ఏంటి ప్రభువా ఎంత నేను. నిజమే, ఆ ఇస్కరియోతు యోధాకి నాకు తేడా ఏంటి ప్రభువా? 30 వెండి నెల ఆశపడినట్లుగా ఆ 30,000 నేను నమ్మేసుకున్నాను ప్రభా. ఒక్క స్కానింగ్ కానీ ఒక్క ఎంఆర్ఐకి వెళ్తే చాలు 30 కాదు కదా 30 లక్షలు వదులుతాయి వాళ్ళ. ఏంటి అనుకుంటున్నారు ఈ రోజున? నీతి కొరకు ఆ పలకలు దప్పులు గలివారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అందుకని నీ భక్తి ఏం చేస్తుంది తెలుసా? నీకు ధైర్యం పుట్టిస్తుంది. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రభు సుమి అని ఎప్పుడైతే యోహాన్ చెప్పాడో, మనవాడు సివిల్ డ్రెస్సులు ఉన్నాడు కదా, కసక్కని దూకేశాడు. ఎక్కడికి? నీళ్ళలో దూకేశాడు. పేతురు గారి అమ్మట నీళ్ళలో దూకేశాడు. ప్రభు సుమి అనగానే అమ్మో అయ్యా నా కోసం నువ్వు వచ్చావయ్యా, నాకు అనుకుంటానున్నానయ్యా, నువ్వు అలా అక్కడ ఏమన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు దాకా రాత్రి అంతా చేపలు పడలేదు, కానీ అసలు నువ్వు చెప్పంగానే చేపలు పడినా లైట్ ఎందుకన్నా ట్యూబ్ లైట్లో పని చేస్తున్నాయి కొన్నిసార్లు ఈ మధ్య. అంటే నా మనసంతా ఇప్పుడు ఏ చేయలేడుగా, ఎట్ట బతుకుతామా లేదు. ఎప్పుడు కూడా మనం అలాగా ఆలోచించవసరం లేదండి.
దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు అండి, నిజమే. అందుకనే ఆయన అంటున్నాడు, అందుకనే సీమోను పేతురు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎవరికంటే అంట? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, ఈ రోజున నీకు ఏది అడ్డుగా ఉందో అదవుతుందా? కొంతమందికి పొలం పని ఉందంటే, ఏం చేస్తాను పాస్టర్ గారు, వద్దామంటే వాన వచ్చేసింది, పసుపు అంతా ఏమైపోయింది, తడిసిపోయింది. అయ్యారు నిజమే. కొన్నిసార్లు మనం వాతావరణం చెప్పలేకపోతున్నాం. ఏ టైంకి ఎలా ఉంటుందో పరిస్థితులు అర్థం కావట్లేదు. ఈ రోజున నువ్వు పట్టాలు తీసుకెళ్ళే లోపలే మొత్తం జరగాల్సింది జరిగిపోద్దు, కట్టిన పట్టా కూడా ఎగిరిపోయేది. నువ్వు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోతుంది, నేను అనుకున్నది అనుకున్నట్లు ఎందుకు జరుగుతుంది ఇలాగూ? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. అవునండి. కొన్నిసార్లు మనము దేవుని ఆరాధించాలా, ఆయన ఘనపరచాలా. ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నదో తెలుసా? ప్రార్థనగా టైం అవుతున్నా వాలీబాల్ మాత్రం వదలలేని పెట్టుకున్నారు. అక్కడ మైకి పెట్టాలయ్యా, అక్కడ ప్రార్థన స్టార్ట్ చేయాలా, అక్కడ తుడిచారో లేదో గబగబా వెళ్ళి నేను మైకులన్నీ స్టార్ట్ చేయాలని, నేను పెట్టుకోవాలని ఆలోచిస్తారు పిల్లలు. అసలుకి ఎండ మామూలుగా లేదు. 3:30కి కూడా ఎండ తగ్గట్లా. అయినా సరే పిల్లలు 3:30కే రెడీ అయిపోతున్నారు. దేనికో తెలుసా? వాలీబాల్ ఆడతాకంట. నిజమే, ఆటలు మంచియే. దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఏమన్నా, కనీసం దేవుని మీద ఏమైనా ఉంటుందా? పోనీ చదువు మీద ఏమైనా ఉంటుందా? పోనీ ఏమన్నా అమ్మ బాబు ఏదైనా పని చిన్న పని చెప్తే ఆ పని ఏం చేస్తున్నారా? తర్వాత ఏదైనా దేని తర్వాత, ఆటల తర్వాత ఏదైనా. నిజమేనండి. ఈరోజు నాకు కొన్నిసార్లు మనుషులు దేవుని కొరకును విడిచిపెట్టాలి. నిజమే. కొన్నిసార్లు మనము నువ్వు దేవుని కన్నా ఎక్కువగా ఏది ప్రేమ, ఇందాక చెప్పాను, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, భూములైనా, నిజమే, దేనైనా సరే విడిచిపెట్టాల్సిందేనండి. ఆయన ప్రేమ ఎంత మామూలు కాదండి. ఆయన నిన్ను నేను విడచిన విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే నుండుటే నాకు క్షేమమయ్యా. నీలోనే నుండుటే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. అవునండి. దేవుని కొరకును విడిచిపెట్టాల్సి కొన్ని విడిచిపెట్టాలండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువు. లూకా సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువు.
ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పారు. దేవుని సిరిని కూడా ఏం చేయలేరు, మీరు సేవించలేరు. నువ్వు ప్రేమిస్తే డబ్బునన్నా ప్రేమిస్తావు, లేదా దేవునన్నా ప్రేమిస్తావు. అవునండి. అవ్వా కావాలా బొవ్వా కావాలంటే కుదరదు. ఏమన్నా సెకండ్ వాళ్ళు అడ్జస్ట్ అవుతారా కానీ ఫస్ట్ వాళ్ళు అసలు అడ్జస్ట్ అవ్వరమ్మా. నిజమే. నువ్వు రేదే ఒకటి కోరుకో అంతే తప్ప నువ్వు రెండు కావాలంటే కుదరదు అన్నాడు. ఏమన్నా ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవించలేదు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తోడిగా. మీరు దేవుని సిరిని సేవించలేరు. నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుడినన్నా ప్రేమిస్తావు, లేదంటే డబ్బునన్నా ప్రేమిస్తావు. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషులుగా ఏదో ఒక పక్కన ఏదో ఒక బలహీనత లాగుతూ ఉంటుంది. నేను ఎట్లాగా కొన్నిసార్లు మనసులోనే సేవ చేయాలయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే ఘనపరుస్తాను అంటూ ఉంటారు. ఇంకొక పక్క నుంచి ఏముంటుంది, ఓ పక్క నుంచి ఏదో ఒక శోధన, ఏదో ఒకటి కట్టాల్సినవి, ఏదో బాకీలు ఉంటాయి. నిజమే. పౌలు గారు కూడా అంట ఏం చేశాడంట, డేరాలు కుట్టుకుని సేవ చేశాడంట. ఏమనిపిస్తుంది, పౌలు గారు కూడా డేరాలు కూడా కుట్టుకుని సేవ చేశాడు కదా. నేను అంత పౌలు గారిని కనిపించినోడినా. నిజమే. కొన్నిసార్లు ఎన్నోసార్లు నీ మనసులో దేవుని వెంబడించాలన్నా నేను ఏదో ఒక పక్కన లక్కెళ్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళినాక నైట్ డ్యూటీలు పడతాయి నీకు. ఏ డ్యూటీలు? నైట్ డ్యూటీలు పడిపోతాయి. కొన్నిసార్లు అనుకుంటావు, కొన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు జరగవు కొన్నిసార్లు. నిజమేనండి. ఎందుకంటే దేవుని వెంబడించాలంటే చాలా శోధనలు వస్తాయి. మామూలు కాదండి సేవ అంటే. నువ్వేదో ఆ టైంకు నువ్వు నిర్ణయం అనుకున్నాయా, నన్ను బతికిస్తే నీకు సాక్షిగానే బ్రతుకుతానయ్యా. పేతురు లాంటి వాడే డుమ్కలు వేసాడు. అందుకని అన్నాడు పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావయ్యా? నువ్వు నన్ను ప్రేమిస్తే కనుక ఏం చేయాలి, నువ్వు నాకు గొర్రెలు మేపు. ఒకసారి కాదండి, రెండోసారి కూడా మళ్ళీ వచ్చి అడుగుతాడు, నా గొర్రెలు కాయ అయ్యా అన్నాడు. మూడోసారి అడిగితే మళ్ళీ ఈయనకి ఎంతో తెలుసా, అబ్బో ఎంత సీరియస్. మళ్ళీ మనసులో వ్యసన పడుతూ, నీకు తెలదా ప్రభా? తెలిసేలే నాన్న వచ్చాను, నువ్వు నిజంగా నన్ను వెంబడిస్తున్నావో అని చేపలు పడదామని వచ్చావో తెలిసే వచ్చేలే నాన్న, నీకున్నంత కోపం నాకు లేదు నాన్న. ఎంత మనిషికి వచ్చినంత వచ్చుది కొన్నిసార్లు. మళ్ళా నేను చర్చికి రానికా ఎవడి మీద వెలుగుతాడు? నక్కంట చెరువు మీద వెలిగిందంట. నక్కకు నష్టమా చెరువుకు నష్టమా? కొన్నిసార్లు మనం ఎవరి మీద వెలుగుతామండి. అందుకని అన్నాడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో 29 నుంచి 32 దాకా చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 29 నుంచి 32 దాకా చదువుదాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకడి. ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని విచారింపొద్దు. అనుమానం కలిగి ఉండకడి. మీరు అసలు డౌట్ పెట్టుకోబాకండి, అనుమానం పెట్టుకోబాకండి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు. ఇవి మీకు కావాల్సి ఉన్నవని మీ తండ్రికి తెలియను. కావాల్సిన మీ తండ్రికి తెలియనా? మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చూసారా, ఆయన రాజ్యమును నీతిని మీరు ఎప్పుడైతే వెతుకుతారో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. చిన్నమందా భయపడద్దు, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అవునండి. నువ్వు భయపడద్దు. నేను ఎట్లా బ్రతుకుతానా, నా కుటుంబం ఎట్లాగా, నా పరిస్థితి ఎట్లాగా. చిన్నమందా నువ్వు భయపడద్దు. నీకు ఎన్నో రావచ్చు నీకు శోధనలు. నేను ఎలాగ నిజంగా నా జీవితం ఎట్లాగా, నా పిల్లల పరిస్థితి ఏంటా, నా అప్పులేంటా, నువ్వు భయపడబాక. నీ తండ్రి చచ్చిపోలా, ఒకవేళ శరీర రీతిగా నీ తండ్రి చచ్చిపోయాడేమో, ఒకవేళ మీ అమ్మ చచ్చిపోయిందేమో, నీ అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టారేమో. చిన్నమందా నువ్వు భయపడబాక. నేను నీతో ఉన్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరమ్మ కలిగి ధైర్యముగా ఉండ నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. చిన్నమందా నువ్వు భయపడద్దు. అవునండి. ఈ రోజున మనం ఎవరం భయపడవసరం లేదు. మనం ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు అండి. అందుకని 1కి 2 సార్లు 3వ సారి చెప్తున్నాడు, నా గొర్రెలు మేపు, నా గొర్రెలు కాయ. అవునండి. దేవుని కొరకు నిలబడదాం.
దేవుని యొక్క పరిచర్య చేద్దాం.